ద టాపిక్ ఈజ్ ఇమ్యూనిటీ. తెలుగులో ఏమంటే మనము వ్యాధి నిరోధక శక్తి. ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ద హోస్ట్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దేర్ టాక్సిన్స్. సూక్ష్మక్రిముల నుంచి లేదా వాటి యొక్క టాక్సిన్స్ పదార్థాల నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి హోస్ట్లో అంటే అతిథేయిలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఏమంటే మనము వి కాల్ ఇట్ యాజ్ ఇమ్యూనిటీ, ఇట్స్ రెసిస్టెన్స్. ఇంకో పదం ఏంది ససెప్టిబిలిటీ అంటాం. అంటే ఏంది? ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ టువర్డ్స్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ ఇస్ కాల్డ్ ససెప్టిబిలిటీ. అంటే ఒక పర్టికులర్ ఇన్ఫెక్షన్కి వీడికి ఏమైంది, ఇమ్యూనిటీ పవర్ లేదు, ఈజ్ నాట్ ఏబుల్ టు అపోజ్ ఇట్. దాన్ని ఏమంటే మనము ససెప్టిబిలిటీ అంటాం. ఉదాహరణకి సపోజ్ వీఆర్ గెట్టింగ్ ఈజీలీ కోల్డ్, అర్థమైంది వీఆర్ హ్యావింగ్ ససెప్టిబిలిటీ టు ద కోల్డ్ వైరస్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ సినిషియల్ వైరస్, అట్లా అనమాట. నా విల్ సీ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎలా ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్నేట్ immunity, second one acquired immunity. What is the meaning of innate immunity? It is also called natural immunity or native immunity that consists of mechanisms that exist before the infection and rapidly respond to microbes. ఇదేంది సహజంగా వచ్చేటువంటి ఇమ్యూనిటీ అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఇన్ఫెక్షన్ రాకముందే ఉంటుందన్నమాట. మన బాడీలో ముందే వ్యాధి గురించి రాకుండా ఉండేటువంటి ఇమ్యూనిటీ ఏమంటాము న్యాచురల్ లేదా ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ డిఫెన్సివ్ బ్యారియర్స్. ఇక్కడ దీనికి రకరకాల బ్యారియర్స్ ఉంటాయి, అవరోధాలు ఇన్ఫెక్షన్ రాకుండా ఆపేవి. అవి ఏవేవి? ఫస్ట్ వన్ అనాటమికల్ బ్యారియర్, సరిసిద్ధంగా అనాటమీ పరంగా ఉండే బ్యారియర్. ఏదైతే స్కిన్ లేదా మ్యూకస్ మెంబ్రెయిన్. సెకండ్ వన్ ఫాగోసైటిక్ బ్యారియర్. అంటే దీంట్లో మనకి ఏముంటాయి, వీ హ్యావ్ సమ్ డిఫెన్స్ యాంటీబాడీస్ లైక్ న్యూట్రోఫిల్స్ లేదా మ్యాక్రోఫేజెస్. ఏం చేస్తాయి, దే ఆర్ గోయింగ్ టు ఎంగల్ఫ్, మింగేస్తాయి అన్నమాట ఎవరిని, ద ఫారెన్ యాంటీజెన్స్ని. తర్వాత బ్లడ్ ప్రోటీన్స్, రక్తంలో ఉండే ప్రోటీన్స్ ఏముండొచ్చు, ముఖ్యంగా ఆల్బుమిన్ అండ్ గ్లోబులిన్, దే ఆల్సో మెయింటైనింగ్ ద డిఫెన్స్ అన్నమాట. లాస్ట్లీ సైటోకైన్స్, ఇవి కూడా హెల్ప్ ఫర్ ది డిఫెండింగ్ ద బ్లడ్ క్లాటింగ్ అన్నమాట. రెండో రకమైనది అక్వైర్డ్ ఇమ్యూనిటీ, పొందినది. అంటే ఇట్ ఇస్ నాట్ న్యాచురల్, సహజంగా వచ్చింది కాదు అది. ఇట్ ఈస్ ద ఇమ్యూనిటీ దట్ ఈస్ డెవలప్డ్ బై ద హోస్ట్ ఇన్ ఇట్స్ బాడీ ఆఫ్టర్ ది ఎక్స్పోజర్ టు suitable antigen or after transfer of antibodies or lymphocyte from an immune factor. ఇక్కడ ఏమవుతుంది, ఒక యాంటీజన్కి ఎక్స్పోజ్ అయ్యి, ఉదాహరణకి వేరే ఏమంటారు చికెన్ పాక్స్ ఉంది లేదా ఇప్పుడు కోవిడే ఉంది. వన్స్ మనం దానికి ఎక్స్పోజ్ అయినాము యాంటీజన్కి, మనకి సింప్టమ్స్ వచ్చేస్తాయి. కానీ ఏమైంది, దాని తర్వాత ఆ యాంటీజన్కి మన బాడీలో ఎంటర్ అయ్యి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి కదా, ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, మరణ వచ్చి రాకుండా కాపాడుతాయి అన్నమాట. సో దీన్ని మనము acquired immunity అంటాం. అంటే once they are exposed to antigens, we develop our own antibodies towards the antigen, and again when the antigen starts to again attack us, మనకు అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ దే ఫైట్ అగేన్స్ట్ యాంటిజెన్స్ అండ్ దే ఆర్ సేవింగ్ us. సెకండ్ ఏంది ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ లింఫోసైట్స్ ఫ్రమ్ ఇమ్యూన్ డోనర్. మనకి ఏమైనా బ్లడ్ ఇచ్చిన అనుకుందాం, పేషెంట్కి ఎవరన్నా బ్లడ్ని డోన్ చేసిండు, దాంట్లో ఒకవేళ కనుక ఈ ఇమ్యూనిటీ ఉంటే, యాంటీబాడీస్ ఉంటే మనకు రావచ్చు అనమాట. అంటే మనకు కొత్తగా వచ్చింది, అది మనలో ముందే లేదు, అది దే ఆర్ అక్వైర్డ్, అంటే తర్వాత పొందిందనమాట. టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏముంటాయి, వీ హ్యావ్ 2 టైప్స్, యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ. వాట్ ఈస్ యాక్టివ్ ఇమ్యూనిటీ? ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ బై ద న్యాచురల్ రెస్పాన్స్ టు ఎ ప్యాథోజన్ ఆర్ బై వ్యాక్సినేషన్. ఒక ప్యాథోజన్ డిసీజ్ని కలిగించేటువంటి ప్యాథోజన్కి రెస్పాన్స్గా అయితే కనుక దాని ఏమంటాం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. లేకపోతే డైరెక్ట్లీ బై గివింగ్ వ్యాక్సినేషన్ టీకా ఇచ్చినాం, దానిలో కూడా మనకు వచ్చేదాన్ని ఏమంటాము యాక్టివ్ ఇమ్యూనిటీ. ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ, బి అటువంటివి. నెక్స్ట్ వన్ విల్ సీ వాట్ ఈస్ passive immunity. It is the immunity
achieved by transfer of immune products such as antibodies or sensitized T cells from an immune individual to నాన్ ఇమ్యూన్ ఇండివిజువల్స్. ఇక్కడ ఇమ్యూనిటీ ఉన్నటువంటి వాడి నుంచి ఏంటివి టీ సెల్స్ కానివ్వండి, లేకపోతే ఇమ్యూన్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనాయి, యాంటీబాడీస్ ఏమైనాయి ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరికి, నాన్ ఇమ్యూన్ ఇండివిజువల్కి. అప్పుడు దాని ఏమంటాం మనము, అటువంటి దాన్ని మనం కాల్ టెమ్ యాజ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, రేబీస్, టెట్నస్, వెరసెల్లా, జోస్టర్ అంటే చికెన్ పాక్స్ లాంటివి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఏమంటాము ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ.